మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కంబోడియాలో పుర్రెల మ్యూజియం అని ఒకటి ఉంది. దానిని కిల్లింగ్ ఫీల్డ్స్ అంటారు. దాంట్లోకి మీరు వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. అట్లాగే సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో అది క్లోజ్ అయిపోతుంది. అది కంబోడియాలో ఉంది. మరి ఏ దేశంలో కూడా అటువంటిది ఉన్నట్టు లేదు. ఉంటే మీరు కిందన కామెంట్లో పెట్టండి. ఆ పుర్రెల మ్యూజియం మీద శౌర్య మిశ్రా గారు ఎక్స్లో ఒక వ్యాసాన్ని పెట్టారు. దాన్ని ఒకటి చదువుకుందాం. అది హిందీలో ఉంది. మనకి హిందీ అంత బాగా రాదు కాబట్టి, మనకు అంటే నాకు అంత బాగా రాదు కాబట్టి దాని ట్రాన్స్లేషన్ చూసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేదాన్ని పూర్తిగా వినండి. తద్వారా కంబోడియా పూర్తి కథను మీరు తెలుసుకోవచ్చు. శౌర్య మిశ్రా గారు ఈ కథను ఫస్ట్ పర్సన్లో చెప్పారు, కానీ మనం థర్డ్ పర్సన్లో చెప్పుకుందాం. శౌర్య మిశ్రా గారు ఆ కిల్లింగ్ ఫీల్డ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయింది. కౌంటర్లోకి వెళ్ళి టిక్కెట్ అడిగారు. ఆ కౌంటర్లో ఉన్న టిక్కెట్లు అమ్మే స్త్రీ, మీరు 1.5 లోపు రావాలి, ఎందుకంటే 6 గంటలకల్లా మ్యూజియం క్లోజ్ అయిపోతుంది అని చెప్పి టికెట్ ఇచ్చింది. టికెట్లు తీసుకున్న తర్వాత ఆ కౌంటర్లోని స్త్రీ అడిగింది, మీకు గైడ్ కావాలా అని. శౌర్య మిశ్రా గారు వాళ్ళ బ్యాచ్ గైడ్ని తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ టవర్లోకి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూసేటప్పటికి ఆయనకు తల తిరగడం మొదలయ్యింది. ఆ టవర్ ఒక గ్లాస్ టవర్. అందులో 5,000కు మించి మానవ పుర్రెలు పేర్చబడ్డాయి, నీట్గా సర్ది ఉన్నాయి. భయము ఆశ్చర్యము నిండిన గొంతుకుతో ఆయన గైడ్ని అడిగారు, ఇదేంటిది ఇది అని. అప్పుడు ఆ గైడ్ నెమ్మదిగా వారికి విశదం చేయసాగాడు. ఇక్కడ ఉన్న పుర్రెలన్నీ కూడా 1975-79 4 సంవత్సరాల కాలంలో పోల్ పాట్, అప్పటి ఈ దేశ అధ్యక్షుడు పోల్ పాట్ ఇక్కడకు తీసుకొచ్చి చంపిన అమాయక కంబోడియన్ల పుర్రెలు అని. ఆ మాటలు విని అక్కడ ఉన్న వారందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఎందుకు చంపారు అని అందరి నోటి నుంచి ఒకేసారి వచ్చింది. అప్పుడు ఆ గైడ్ ఆ విషయాన్ని విశదపరిచాడు. సడన్గా ఒకరోజు రాత్రి ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏమనుకుందంటే దేశాన్ని వ్యావసాయిక దేశంగా మార్చాలి అనుకుంది. అలా అనుకున్నదే తడువుగా ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాలను మూసివేయండి, అందరూ గ్రామాలలోకి వచ్చి వ్యవసాయాన్ని చెయ్యండి అని. పుర్రికో ఆలోచన చివ్వకు రుచి అంటారు కదా, అలాగా అందరూ దాన్ని అంగీకరించలేరు కదా, అందరూ దాన్ని పాటించలేరు కదా. అట్లా ఆ ఉత్తర్వులను అంగీకరించకుండా, గ్రామాలకు వెళ్లకుండా పట్టణాల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా ఈ కిల్లింగ్ ఫీల్డ్స్కి తీసుకొచ్చి ఇక్కడ చంపేవారు. మీరు నుంచున్న ఈ స్థలంలో 30,000 మందిని ఆ విధంగా చంపేశారు. అట్లా చంపేటప్పుడు కూడా చాలా కొద్ది మందిని మాత్రమే తుపాకులతో కాల్చి చంపేవారు. ఎక్కువ మందిని ఒక పార పట్టుకొని నెత్తి మీద కొట్టేవారు. అట్లా పారతో కొట్టినప్పుడు అదృష్టవంతులు అప్పటికప్పుడు చనిపోయేవారు. అట్లా చనిపోకుండా కొన ఊపిరితో ఉన్న వాళ్ళను బతికి ఉన్నట్లుగానే కప్పెట్టేసేవారు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న వారందరికీ కూడా కడుపులో తిప్పినట్లయి ఆ టవర్ నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడు ఆ గైడ్ గారు వాళ్ళను ఒక తోటలోకి తీసుకొచ్చారు. తోటలో అక్కడక్కడ పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఆ గొంతులను చూపిస్తూ ఆ గైడ్ ఇలా చెప్పాడు, ఇవి సామూహిక సమాధులు. ప్రజలను ఇక్కడకు మిలిటరీ వాహనాల్లో తీసుకువచ్చేవారు. చిన్నపిల్లలు, ముసలివారు, యవ్వనులు, స్త్రీలు, పురుషులు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వరుసగా నుంచోబెట్టేవారు. ఆ నుంచున్న వాళ్ళలో కొంతమంది అదృష్టవంతులు ఉండేవారు. వారిని తుపాకీలతో కాల్చి చంపేవారు. మిగిలిన వారిని పారలతో నెత్తి మీద కొట్టేవారు. దెబ్బ తగిలిన వెంటనే వారు కింద పడి బాధతో గిలగిలలాడుతూ ఉండేవారు. వారు బతికి ఉండగానే వారిని కప్పెట్టేవారు. సాధారణంగా ఆ మాస్ హిట్టింగ్ చేసేటప్పుడు ఆ గోతులను వాళ్ళ చేతే తవ్వించి గోతుల అంచుల మీద వాళ్ళను నుంచోబెట్టి కొట్టడం జరిగేది. ఆ గోతుల్లో పడేవారు, అప్పుడు కప్పెట్టేవారు. ఒక దగ్గర కొన్ని పాత గుట్ట కనిపించింది. ఆ గుట్ట వైపు చూపిస్తూ అట్లా చనిపోయిన దురదృష్టవంతులకు చెందిన బట్టలు ఇవి అని గైడ్ వాళ్లకు తెలియచేశాడు. ఆ మృతదేహాల మీద ఉన్న విలువైన వస్తువులను సాధారణంగా సైనికులు తీసుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు ట్రక్కులలో కొందరిని తీసుకొచ్చేవారు. అదే ప్రాసెస్ నడుస్తూ ఉండేది. అట్లా 30,000 మంది ప్రజలను ఇక్కడ పైకి పంపించారు. కంబోడియా మొత్తం మీద ఇటువంటి కిల్లింగ్ ఫీల్డ్స్ 300కు పైగా ఉన్నాయి. ఆ 300 కిల్లింగ్ ఫీల్డ్స్లో కూడా
ఆ 4 సంవత్సరాలలో 15 లక్షల మందిని తెచ్చి చంపారు. ఆ మాటలు వింటూ ఉంటే ఆయన కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి, కడుపు తిప్పడం మొదలయ్యింది, వాంతులు రావడమే తరువాయి. తరువాత వేరొక చోటికి తీసుకెడితే అక్కడ ఎముకల గుట్టలు ఉన్నాయి. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే మినిమం 6 నెలల పసిపిల్లలను కూడా అక్కడ చంపారు అని. అప్పటికే 6 సమీపిస్తుంది కాబట్టి అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి కొద్దిగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది. ఆ పాటి ఓపిక వచ్చిన తర్వాత ఆయన ఆ గైడ్తో అన్నారు, పోల్ పాట్ ఒక మానవ మృగం అని. అప్పుడు ఆ గైడ్ నవ్వుతూ, అటువంటి రాక్షసులు ఈ భూమి మీద చాలామంది పుట్టారు. అప్పుడు ఆయన ఆ పోల్ పాట్ అంత భయంకరమైన రాక్షసులు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో ఎవరెవరు అని అడిగాడు. ఆయన నోట్లోంచి వచ్చిన జవాబును వినేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ రాతి ప్రతిమల్లా అయిపోయారు. అటువంటి రాక్షసులు మీ దేశంలోనే అనేక మంది ఉన్నారు. 2వ పానిపట్టు యుద్ధంలో అక్బర్ 55,000 మందిని చంపి అక్కడ ఒక టవర్ నిర్మించాడు. అందుకని మీ దేశంలో ఆయనను అక్బర్ ది గ్రేట్ అని కీర్తిస్తూ ఉంటారు. కానీ మా దేశంలో అతనిని సాతాను అంటాము. తాజ్మహల్ నుంచి ఎర్రకోట మధ్యలో ఎన్ని లక్షల తలలు తెగిపడి ఉంటాయా అని మేము ఆశ్చర్యపోతూ ఉంటాము అని ఆ గైడ్ అనడంతో ఆ టూరిస్టులు నిశ్చేష్టులయ్యారు. ఈ దేశంలోని కంబోడియా దేశంలో పోల్ పాట్ 4 సంవత్సరాలలో 15 లక్షల మందిని చంపితే 1000 సంవత్సరాలలో భారతదేశంలో ఎంతమంది తలలు తెగిపడి ఉండాలి. అటువంటి రాక్షసులను కీర్తిస్తూ వాళ్ళ పేర్ల మీద పార్కులు, రోడ్లు, ఊళ్ళు, యూనివర్సిటీలు నిర్మిస్తున్నారు భారతీయులు. ఇప్పుడు చెప్పండి, ఆ నరరూప రాక్షసులు మనకు దేవుళ్ళు ఎలా అయ్యారు? దానికి బాధ్యులు ఎవరు? మన పూర్వీకులనే అనాలా? మన పూర్వీకులు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెబితే దానినే నమ్మి దానికే వంత పాడారా? ఈ కిల్లింగ్ ఫీల్డ్స్కి రావడం వలన ఆ బ్యాచ్కి అర్థమైంది ఏమిటి అంటే ఇక్కడ పాలించిన ప్రభుత్వాలు ఎంత మోసం చేశాయి, ప్రజలను ఎంత దగా చేశాయి అన్న విషయాన్ని తెలుసుకోవడం. నరహత్యలు చేసిన నరరూప రాక్షసులను దేవుళ్ళుగా కీర్తిస్తూ ఇక్కడ చరిత్ర పుస్తకాలు రాశారు, రాయించారు. ఇప్పటికైనా ప్రజలకు యథార్థాన్ని తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తమ పూర్వీకులపై జరిగిన అకృత్యాలు, అన్యాయాలు సజీవంగా నిలిచి ఉండాలని, అవి తమ వారసులకు ఒక పాఠంగా నిలబడాలని కంబోడియన్లు ఆ అకృత్యాలను సజీవంగా నిలబెట్టారు, ఆ కిల్లింగ్ ఫీల్డ్ మ్యూజియంస్ తయారు చేసి. విచిత్రంగా మన దేశంలో దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అకృత్యాలు మన ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో, ఎక్కడ వారిని ద్వేషిస్తారో అని వాటిని చెరిపేసి వాళ్లను దేవుళ్ళుగాను దేవదూతలుగాను చిత్రీకరిస్తూ పాఠ్యాంశాలను తయారు చేశారు. చరిత్రను వక్రీకరించడం అన్నది భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య అని మన తొలి పాలకులు నిరూపించారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.